శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు మనం ఒక జాతక పరిశీలన చేద్దాం. అది ఏమంటే, జాతకుడు ప్రేమలో పడతాడా, ప్రేమ పెళ్ళి అవుతుందే కాదా, అలాగే ఈ జాతకుడు కంటే అమ్మాయి వయసు పెద్ద ఉంటుందే చిన్న ఉంటుందే, ఈ రెండు విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా సూత్రం. ప్రేమలో పడడానికి శని శుక్రులు దృష్టి, గురు శుక్రులు దృష్టి కలిసి, కుజ శుక్రులు కలిసి ఉన్న దృష్టిన, బుధ శుక్రులు, చంద్ర కుజులు, చంద్ర గురువు ఉన్న ప్రేమలో పడతారు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నా. 8వ తారీఖు 11వ నెల 1998 సంవత్సరం ఉదయం 5:30. పుట్టిన ప్రదేశం ఆదోని. అయితే లగ్నం వచ్చి తులా లగ్నం అయింది. రాశి మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో జన్మించాడు. లగ్నంలో లాభాధిపతి బాధకుడు, పైగా పాపి రవి. లగ్న అష్టమాధిపతి శుక్రునితో కలిసినాడు. అలాగే భాగ్య వ్యయాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. అలాగే తృతీయ షష్టాధిపతి పంచమంలో కేతువుతో కలిసినాడు. చతుర్థ పంచమాధిపతి శని సప్తమంలో ఉన్నాడు. దశమాధిపతి చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు. ద్వితీయ సప్తమాధిపతి కుజుడు రాహుతో కలిసి లాభంలో ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న సూత్రం, శని శుక్రుడు పరపర దృష్టి ఉంది. తర్వాత గురువు తన 9వ దృష్టితో శుక్రుని చూస్తున్నాడు. ఇది ఒక కారణం. అందువల్ల ప్రేమలో పడ్డాడు. అయితే ఇప్పుడు ఏజ్ అన్నాం కదా, ఈ జాతకుని కంటే అమ్మాయి ఏజ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి అమ్మాయినే ప్రేమించింటాడు. ఎందుకంటే ఇక్కడ శ్రీకారకుడు శుక్రుడు. ఈ శుక్రుడు రవితో కలిసినాడు. రవి నీచేబడ్డాడు. రవి పైగా ఈ లగ్నానికి పాపి అవుతాడు, బాధకుడు అవుతాడు. అయితే ప్రేమ వివాహం అవుతుందా లేదా అంటే కాదు. ఎందుకంటే ప్రేమ వివాహానికి పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ కలిసి ఉండాలి, లేదా పరపరి దృష్టి అయినా ఉండాలి. ఇక్కడ పంచమాధిపతి శని సప్తమంలో ఉన్నాడు, భాగ్యాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. అంటే వివాహం అయితే కాదు, కలిసిమెలిసి ఉండే అవకాశాలు ఉంటాయి. అది ఎందుకనగా ఇక్కడ బుధుడు పంచమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అనురాధ నక్షత్రంలో. భాగ్యాధిపతి కదా బుధుడు. అందువల్ల విడిపోరు కానీ ప్రేమ కొనసాగుతుంది కొద్ది రోజులు, అంటే కొద్ది రోజు చాలా రోజులు. ఇది వివాహం అయ్యే అవకాశం అయితే లేదు. ఇది ఒకటి. కానీ క్యాస్ట్, అబ్బాయి వాళ్ళ క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళకంటే ఎక్కువ క్యాస్ట్ అమ్మాయే చిన్న క్యాస్ట్ అమ్మాయి అని డిసైడ్ చేయాలంటే ఇక్కడ మనం శుక్రుని తీసుకోవాలి. శుక్రుడు లగ్నాష్టమాధిపతి అవుతాడు, కానీ పాపితో కలిసినాడు కదా రవితో. ఇది ఒక కారణం. రెండో కారణం ఏమంటే శని దృష్టి ఉంది శుక్రుని పైన. శని తక్కువ జాతికి వర్తిస్తాడు. కావున ఈ జాతకుని జాతి కంటే తక్కువ జాతి అమ్మాయిని ప్రేమించే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. అలాగే 11వ స్థానాధిపతి బలంగానే ఉండాలి. ఎందుకంటే 11 కోరిక నెరవేరేకి అలా బలంగా ఉన్న తర్వాత పంచమాధిపతి భాగ్యాధిపతితో కలిసిన అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పంచమాధిపతితో కలిసి లేడు, కానీ 7వ దృష్టితో చూస్తున్నాడు లాభాధిపతి రవి, కానీ నీచేబడ్డాడు. పైగా బాధకుడు కదా. పంచమాధిపతిని రవి చూడడం వల్ల ప్రేమ వల్ల బాధలు ఉంటాయి. వివాహం కాదు, కోరిక స్థానం కదా, అది నీచేబడ్డాడు కదా. అందులో 11లో చూడు, ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతి కుజుడు రాహుతో కలిసి ఉన్నారు. కోరిక స్థానంలో కోరిక నెరవేరదు. అందువల్ల వివాహం అయ్యే అవకాశం లేదు. ఇది ప్రేమకి సంబంధించిన జాతకం.
నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్తే.